దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాతా. ఆనందించడానికి రీఛార్జ్ చేయండి. యువర్ ప్లాన్ వ్యాలిడిటీ. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు. మరణాతా. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, కరుణామయుడా, దయగల మా తండ్రి, ప్రేమగల మా రక్షక, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ గతించిన రాత్రంతకాల మాకు సుఖను ధరించావు, శక్తినిచ్చావు, బలాన్నిచ్చి నీ ఆలోచనతో, నీ యొక్క క్రియల చేత, నీ యొక్క బలము చేత మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి లేవనెత్తి ఈ రీతిగా ఇలాగా ప్రార్థించే తలంపులు, శక్తిని ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా యేసయ్యా, ఏమిచ్చిన రుణం తీర్చగలం ప్రభా. దినదినము కొత్త జీవితాన్ని ఇస్తూనే ఉన్నాం, దినదినము కొత్త భవిష్యత్తును కల్పిస్తూనే ఉన్నాం. అందుకు వందనాలు చెల్లిస్తూ నీ ఆలోచన క్రియలు, నీ తలంపులను మాకు అందించి బలపరిచి నడిపించి ఆదరించమని యేసయ్యా, నీ వాక్యము చేత, నీ ఆలోచన చేత, నీ బలము చేత మమ్మలను నిలబెట్టి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు కూడా అంగీకరించి నెరవేర్చి నీ ఆలోచన క్రియల చేత మమ్మల్ని సిద్ధపరచమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన త్రియేక దేవుని నామమున అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు మీకు తెలియరే, కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబు మీకబును. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు మీకు తెలియరే, కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును. నరులకు నీ దర్శనం మహిమలోకంబుగా నిలిచెను, మహనీయమానకుండవు శ్రీయేసునాథుడై ఉండేను. దేవుని ప్రేమ ఇదిగో. తండ్రుకును, కుమారుకును, పరిశుద్ధాత్మకును, ఆదియందును, ఇప్పుడును, ఎల్లప్పుడును, యుగయుగములు మహిమ మహిమ మహామహిమ, ఘనత, కీర్తి, ప్రభావము ఆయనకే కలుగునుగాక. ఆమేన్. దేవా, నువ్వు అనాథ వ్యక్తివై ఉన్నావు, నిన్నెవరునూ కలగచేయలేదు, నీ అంతటా నీవే కలిగి ఉన్నావు గనుక నీ స్తోత్రములు. దేవాన్ని వెలుగువై ఉన్నావు, అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చున్నావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చున్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు స్వతంత్రుడు అయినావు, నువ్వు స్వేచ్ఛాపరుడు అయినావు, నీకెవరునూ సలహా ఈయనక్కర్లేదు, నీ అంతటి నీవే కలిగి ఉన్నావు గనుక నీకు స్తుతులు. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు, నరులను బాధించినప్పుడల్లా రాతలో పడిన శిక్షపై పడి నీకు, ఇఫడేసునది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలిగిన నీకు, విజ్ఞాప పత్రిక వెల్లడింపక ముందు కపంబయ్య భీతియు కలిగిన నీకు, ఏడింశ మాట తలనొప్పి హింస నీకు, అరమయోని గిద్దము అడులు నీకు, కడతరికను గుయ్యే మొట్టి కాలి నీకు, అగ్నిగును మందు నిరాశ నీకు. సాతానా, దురాత్ములారా, దెయ్యములారా, భూతములారా, పిశాచములారా, నజరుడైన యేసుక్రీస్తు నామంలో గర్దిస్తూ బంధిస్తున్నాను. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. లేఖనం చదువుకుందాం. బైబిల్ గ్రంథము నుండి ప్రభువు మాట్లాడుచున్న మాటలని మనము గమనించినప్పుడు, దేవుడు మనుషులతో ఏం మాట్లాడుచున్నాడు, ఆయన ఏం మాట్లాడబోతాడు అనే విషయాలని మనం తేటగా తెలుసుకుందాం. 148 అధ్యాయంలో కీర్తన గ్రంథము, దావీదు రాసిన కీర్తన 148 అధ్యాయము మనం చదువుకుందాం. చదువుతున్నాను, మీరు కూడా గమనించండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలములలో నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రాలారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయిగా అవి పుట్టెను, అవి యెహోవా నామముకు స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. భూమి మీద నా మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చే తుఫానులారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకులారా, జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిదున అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములు పైగా ఉన్నవి. ఆయన తన ప్రజలను ఒక శృంగమును హెచ్చించి ఉన్నారు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంతచేరి జనులకును ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరమై ఉన్నది. యెహోవాను స్తుతించుడి. దేవుని మహిమ కలుగును గాక. చూసారా ఎంత అంటే, సృష్టిలో ఏదిగా ప్రతి దానిని కూడా దావీదు భక్తుడు అంటున్నాడు, మీరు స్తుతులు చేయండి భూరాజులారా, మనుషులారా అని కూడా. అంటే అన్నీ మొదట స్తుతి చెల్లించేది మనుషుడి కంటే స్తుతి చెల్లించేది మొత్తం సృష్టి యావత్తు మొదట స్తుతి చెల్లిస్తుంది. అంతే కదా. ఈ రోజున మనం ఏదో చిన్న ప్రార్థన చేసి నేను దేవునికి స్తుతించేశాను అంటాం. మనం అదేనా అవకాశాన్ని బట్టి శరీరం సహకరిస్తేనే చేస్తాం, లేకపోతే చెయ్యం. కానీ ఇక్కడ సర్వ సృష్టి యావత్తు కూడా దేవుని స్తుతించుటకు నడుము కట్టాయి. అవి స్తుతించకుండా ఉండలేవు. ఒకరోజు బలహీనత వస్తే దేవుణ్ణి స్తుతించడం మానేస్తాం, లేదా ఆలోచన ఏదైనా వస్తే స్తుతించడం మానేస్తాం, పనుంటే దేవుని స్తుతించడం మానేస్తాం, ఏదైనా ఊరు ప్రయాణం ఉంటే ప్రభువును స్తుతించడం మానేస్తాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రభువును స్తుతించడం మానేస్తాం. ఈ లోక సంబంధమైన క్రియలకే ప్రాముఖ్యం ఇస్తాం, కానీ యేసు ప్రభుని స్తుతించుటకు మాత్రం
మన సమయం కేటాయించాం. ఎందుకని? ప్రకృతి సృష్టి యావత్తు కూడా ఎవరిని స్తుతిస్తమంటున్నాయి? యెహోవాను స్తుతించుడి, సృష్టికర్తను స్తుతించుడి. ఆయన్ని స్తుతించటం వల్ల వచ్చే మేలు, ఆశీర్వాదం ఎంత విలువైనదో ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు నీకు నాకు ఈ ఉదయ కాలంలో స్తుతించమని చెప్తున్నాడు? ఒకసారి ఆలోచించండి మీరు. దేవుడు ఎందుకు ఆ రకమైన స్తుతిని చేయమంటున్నాడు? స్తుతి చేయకపోతే దేవుడు దీవించడా? స్తుతి చేయకపోతే దేవుడు మమ్మల్ని బలపరచడా? స్తుతి చేయకపోతే ఆయన నన్ను ఘనపరచడా అంటారు. ప్రియులారా, నువ్వు స్తుతింతేనే కదా, నువ్వు ప్రభువును ఘనపరిస్తేనే కదా, ప్రభు కొరకు నీ సమయం కేటాయిస్తేనే కదా ప్రభు నిన్ను బలపరుస్తారో లేదో నీకు తెలుస్తుంది. ఆ స్తుతించకపోయిన మనుషుడిని ఒక బైబిల్లో ఒక మాటను బాగా తీసుకుంటాం మనం. నారు పోసిన వాడు నీరు పోయడా అంటా ఉంటారు. నిజమే, పోస్తాడాయన. కానీ అన్నీ స్తుతిస్తున్నాయి, కానీ నరుడి యొక్క స్తుతి ప్రత్యేకంగా ఉంటుందని దేవుడు గ్రహించినవాడు గనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభు నీతోటే మాట్లాడుచున్నాడు. ఆ సంగతి మీకు అర్థమవుతుందా? ఆ సంగతి మీకు తెలుస్తుందా? యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు నీ మాటలు వినుటకు నీ మధ్యకొచ్చారని తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎంతమంది మీరు స్తుతిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు? ప్రభువును స్తుతించటం వల్ల మాకు ఒరిగేది ఏంటి? తెలియని ఆనందం, తెలియని సంతోషం, తెలియని అభివృద్ధి నీలోకి ప్రవేశిస్తుంది. నువ్వు ఊహించినవి, నువ్వు గ్రహించినవి, నువ్వు తలంచనివి, నువ్వెప్పుడు చూడనివి కూడా దేవుడు నీకు చూపిస్తాడు. తెలుసా? ఇది బాగా గమనించాలమ్మాయి అందరూ. ఎందుకు అంటే దేవుడు ఏమి మాట్లాడుచున్నాడు, ఏమి వింటున్నాం, ఏమి చూస్తున్నాం, ఏమి గ్రహిస్తున్నాం అనే భావం మీరు కలిగి ఉన్నారా? కలిగి ఉంటే ఎంతవరకు, ఎప్పటి వరకు కలిగి ఉన్నారు? ఎలాగూ కలిగి ఉంటున్నారు? ప్రభు నీతో నాతో ఏ రకంగా మాట్లాడుచున్నారు ప్రియులారా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మాట్లాడ కారణం దేనికి, ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారేమో. ఇక్కడ ఏమంటున్నారు? యెహోవాను స్తుతించుడి. యెహోవా స్తుతించడం వల్ల సూర్య చంద్రులారా ప్రతి దాన్ని పేరు పెట్టి పిలిచాడు దావీదు గారు. మిమ్మల్ని ఎందుకు ప్రభువును స్తుతించమంటున్నాను అంటే, నిన్ను నన్ను కలగజేసిన వాడు ఆయన. ఆయనకి మహిమ కలగాలి కదా, ఆయనకి ఘనత కలగాలి కదా. ఒక లోక సంబంధంగా తండ్రి మనలను ప్రేమించేవాడు, మనల్ని ఘనపరిచేవాడు. తండ్రి ఒక్కొక్కసారి ఎంత కష్టం ఉన్నా పిల్లలు కష్టాన్ని బయటకు కనపడకుండా కాపాడుతాడు తండ్రి. పిల్లల యొక్క కష్టాన్ని ఆయన కష్టంగా మార్చుకుంటాడు, ఆయన భరించుటకు సిద్ధపడతాడు. అటువంటి తండ్రిని ఘనపరచుద్దా? తండ్రికి ఆనందం లేదా? ఉంది. ఎటువంటి ఆనందం? నువ్వు చేసే స్తుతే ఆయనకి ఆనందం. వెండి బంగారాలు ఇవ్వక్కలేదు మనం. ఏమి ఇవ్వాలంట? ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు గారు. ఏమని అంటే, యెహోవాను స్తుతించటం వలన వచ్చే ఆలోచన. ఈ 148వ అధ్యాయంలో యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా. ఇక్కడ చూసారు ఎంత చక్కగా మాట్లాడాడు. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించడి ఆకాశవాసులారంటే
భూమి ఆకాశము అన్నిటినీ కూడా స్తుతించమని చెప్తున్నాడు దావీదు గారు. మనం ఏదో స్తుతి చేస్తాం అయిపోయింది అనుకుంటాం. ఇవాళ పిల్లలకు మనం నేర్పవలసిన మాటలు ఏంటంటే, నువ్వు అది చేయి ఇది చేయని కాక దానికంటే ప్రభువుని ఎలా స్తుతించాలో వారికి నేర్పండి. అప్పుడే పెద్దవాడై వాడికి లోకంలో కావలసినవన్నీ కూడా వాళ్లే సంపాదించుకుంటారు. మీకు ఒక సంగతి తెలుసా? కొన్ని రాష్ట్రాల ప్రజలు చూడండి, కొరియా, జపాను, ఇలాగా కొన్ని రాష్ట్ర ప్రజలు వాళ్ళు చిన్నప్పటి నుంచే వారి పిల్లలకి ఏం చేస్తారు తెలుసా? అన్ని పనులు నేర్పుతారు. పొలం పని కాడించే ప్రతి పని కూడా వాళ్ళకి నేర్పుతారు. చూడండి, ఆ పసిబిడ్డల్ని ఈపు మీద కట్టుకుని వారు పనిచేస్తారు. ఆ పని ఆ పిల్లలకు తెలియాలని వాడు ఆటోమేటిక్గా కాలు నడకొచ్చినప్పుడు తల్లితో పాటు ఆ మట్టినో అదేదో ఒక సామాను తీసి అందించటం జరుగుతుంది. ఖాళీగా ఉండడు. నాకెందుకులే మా నాన్న చేస్తాడు, నాకెందుకులే మా అమ్మ చేస్తుంది అనుకోరు, కల్పిస్తారు. ఇవాళ మనము కూడా మన పిల్లలకి ఏమి నేర్పుతున్నాం? సుఖాలనా? నేను సంపాదించాను నువ్వు సంపాదించకరా, కూర్చుని తినన్నా? లేదు ప్రియులారా, మానవిక జన్మముకు నేర్చుకునటం నేర్పటము ఒక ప్రక్రియగా దేవుడు మనకిచ్చాడు. ప్రక్రియ అంటే నదిలో నీళ్లు ఎలాగ పారుతున్నాయో అలాగే మన జీవిత యొక్క ప్రయాణం పారుతూనే ఉంటుంది. వెళ్ళవలసిన ఎక్కడి నుంచైతే నీరు ఆవిరిగా మారి ఆకాశం మీదకి వెళ్ళి మరలా నేల మీదకి వచ్చి నదులు నింపి ఆ నదిలో నీళ్లు ఎక్కువ అవుతాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? మరలా ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి చేరిపోతున్నాయి. నీవు నేను ప్రభువును స్తుతించటం వలన నువ్వు చేరవలసిన గమ్యానికి చాలా త్వరగా చేరిపోతావు. ఎందుకంటే మన ఆత్మ దేహాన్ని విడిచినప్పుడు ఆత్మ ఎంతగా వేదన పడుతుందో, ఎంతగా కృంగిపోతుందో బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటాడు, నా యందు నమ్మకం ఉంచే వారిని అన్నడిని త్రోసివేయను, నా యందు గురి కలిగిన వారిని అన్నడను విడిచిపెట్టను, నా యందు ప్రేమ కలిగిన వారి ఎడల నేను దయ చూపించేవాడిని, నా యందు విశ్వాసం కలిగి నా యొద్దకు వచ్చిన వారిని నేను బలపరిచి ఆదరించి సిరి సంపదలతో సంతోషం సమాధానంతో నేను వారిని బలపరుస్తాను అని ప్రభువే మాట్లాడుచున్నారు. ప్రియులారా, అపోస్తుడైన పౌలు అంటాడు, దేవా తండ్రి, నిన్ను స్తుతించుటకు నేను సరిపోతానా అన్నాడు. అంతకుముందు యేసుప్రభు మాటంటే ఒంటికాల మీద నిలబడే పౌలు గారు ఇవాళ యేసుప్రభుని, అయ్యా నిన్ను స్తుతించుటకు నేను సరిపోతానా, నా దేహము నా స్వరము సరిపోతుందని మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క విలువను, దేవుని యొక్క మహిమను తెలుసుకున్న తర్వాత మనము అసలు ఇంత ప్రార్థన చేయటం మనం సరిపోతామా? ప్రభువాని పిలవటానికి సరిపోతామా? ఎందుకంటే నోటు మాట వలను, కంటి చూపు వలను, లేదా ఆలోచన క్రియల వలను మనం ఎక్కడో ఒక చోట తప్పు చేస్తూనే ఉన్నాం. తప్పు చేయని మానవుడు లేడే కదా. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఒక్కడును పరిశుద్ధుడు లేడు, అందరూ పాపము చేత నింపబడ్డారు, పాపము చేత జన్మించారు, పాపమే వారి జన్మము అనే రీతిలో చెప్తుంది కదా. అంటే ప్రియులారా, పాప జన్మము నుండి నీతైన నిజాతైన విశ్వాసముతో కూడిన మాటలు ప్రభు నీకు అందిస్తారు. అంతే తప్ప యేసు ప్రభు నేను విడిచిపెట్టేవాడు. నువ్వు స్తుతి చేస్తే నీ స్తుతి ఒక విలువైన రూపం అవుతుందని మీకు తెలుసా? ఆ రూపం ఒక్కొక్కసారి నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు, నీ వాళ్ళు ఎవరు నీకు తోడు రానప్పుడు, మరి ఎవరో ఒక రూపంలో అది మారి నిన్ను బలపరుస్తుంది. ఆ సంగతి మీకు తెలుసా? మీకు తెలుసా?
గమనించాలి ఇక్కడ మన మాటలు. దేవుని యొక్క ప్రార్థన ఒక రూపాన్ని ధరించుకుంటుంది, రూపంగా మారుతుంది. ఆ ప్రార్థన నిన్ను, నీ ఆలోచనను, నీ శరీరమును, నీ ఆత్మను బలపరిచి దేవుని ఎదుట నిలబడుతుంది. ఈ ఉదయకాలంలో మనం ప్రార్థన చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం? దేవుడిచ్చిన నా కుమారుడు ప్రార్థన చేసే సమయం, మరి ఏ తలంపుతో, నా ఆలోచనతో ఎలాగ మాట్లాడతాడో మనుషుడిగా విందాం రండి అని దేవదూతలతో పాటు ఆయన మన మధ్యకు వస్తారంట. అందుకే మనం కాలాలు మీ అందరికి తెలుసు కదా. ఉదయకాలం దేవదూతలు తిరిగే సమయం, దురాత్మలు తిరిగే సమయం, మనుషులు దురాత్మల సంబంధులుగా మరి తిరుగుతున్న మనుషులను సమయము, ప్రకృతి సమయము. ఇక్కడ కాలాలను దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా చూడండి, ఒకసారి మీకు గుర్తు చేస్తాను కాలాలు ఏంటో. ఉదయకాలంలోని మనం సాయంకాలం చూసుకుంటే 6 గంటల కానించి రాత్రి 10 గంటల వరకు ఏవండి మనుషులు, అంటే ఉదయకాలం 6 గంటల కానించి సాయంకాలము 10 గంటల వరకు మనుషులు తన పనులను ముగించుకుని ఏవండి ఇంటికి చేరే సమయం. అలాగే 10 గంటల కానించి 12 గంటల వరకును దొంగలు తిరిగే, దొంగలే కాదు ఆయా జీవులు ప్రయాణం వచ్చి చేసే సమయం. ప్రియులారా 1 గంట తర్వాత 3 వరకు మరి దురాత్మలు తిరిగే సమయం. 3 నుంచి ఉదయకాలం 6 వరకు కూడా ఏమండి పరిశుద్ధులు, దేవదూతలు తిరిగే సమయం. అందుకే చాలా మంది ఉదయకాలం నాకు ఈ కాలం వచ్చింది, నాకు ఆ కాలం వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నేను ఆ పని చేస్తున్నాను, ఫలానా చోటకి వెళ్ళి వచ్చాను, ఫలానా చోట అది జరుగుతుందని కనపడుతుంది అంటారు. పరిశుద్ధులు తిరిగినప్పుడు ఈ లోకంలో నువ్వు గ్రహింపగలిగి ఆశ కలిగి ఉంటే అండ్ దేవదూతలు ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు చూపిస్తారు. అదే దర్శన వరము, అదే స్వప్న వరము, అదే కలలు కలిగే మరి ఆ వరము అనే మాటను మీ ముందు ఉంచుచున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు చెప్పిన మాటలు వింటూ, దావీదు గారు అంటారేమో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చగల చోట్ల ఆయన నన్ను పరుండ చేసెను, శాంతికరమ జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధ్ర కాలు లోయ నుండి నన్ను తప్పించేవాడు ఆయనని చెప్తున్నాడు. అంటే దావీదు ఈ మాటలు చెప్పడం కారణం ఏంటి? అన్ని రకాలుగా ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి. అక్కడ ఎలాగూ తప్పించబడుతున్నాడు, ఎలాగూ విడిపించబడుతున్నాడు, ఎలాగూ తన ప్రయాణము కొనసాగిస్తున్నాడో దావీదు గారు చాలా క్లియర్ కట్గా మనకు చెప్తున్నాడు. గనుక మనము ఆలోచన కలిగి, ఆత్మ తలంపులు కలిగి, దేవుని ఎడల విశ్వాసమును, నమ్మకము కలిగి ఉండాలి. అప్పుడే దావీదు గారు అంటాడు, దేవుడు నా ఎడల ఎంత ప్రేమ కలిగిన వాడు. చూసారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మంగళవారం మనము ఉపవాసముతో నిష్ట కలిగి, నిబద్ధత కలిగి దేవుని ఎడల గడిపే సమయం. నిజమేనండి, వారానికి 7 రోజులు 6 రోజులు యేసు ప్రభు కష్టపడి 7వ రోజున ప్రత్యేకమైన దినముగా మార్చుకున్నాడు. అదే నరుడిని సృష్టించి నరుడితో మాట్లాడే సమయం. ప్రియులరా 6 దినాలు కష్టపడి ఓ దినం విశ్రాంతి తీసుకుని తర్వాత రోజున ఏం చేశాడు ఆయన? మనిషిని చక్కగా దిద్ది తన నాసికా రంధ్రములో జీవవాయువు పంపించి మనుష్యుడయి అతడితో స్నేహం చేయటము ప్రభు మొదలుపెట్టారు. నిజమే కదా? ఎవడి స్నేహితుడు తన చేతులతో తయారు చేసుకున్నాడు. ఆయన తన స్నేహితుడిని తన చేతులతో తయారు చేసుకున్నాడు. ఆయన సృష్టించిన సృష్టిని కూడా తన చేతులతో తయారు చేసుకుని అతడికి అప్పగించాడు. అతడే ఎవరు అంటే మనుష్యుడు.
ఈ మనుషుడు ఇప్పుడు ఎవరి జ్ఞానము కలుగున్నాడు? దేవుని జ్ఞానముతో నింపబడి ఉన్నాం. ఈ దేవుని జ్ఞానము అనేకమైన అద్భుతమైన క్రియలు చేసే జ్ఞానం. నువ్వు అనుకున్నట్టు ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. లోక సంబంధమైన జ్ఞానం అయినప్పటికీ అది 1% ఉంటుంది. కానీ ఆత్మీయ జ్ఞానం, పరలోక సంబంధించిన జ్ఞానం, పరిశుద్ధ సంబంధమైన జ్ఞానం అది కంటికి కనపడదు. కానీ నీవు ఈ లోక సంబంధంగా జీవిస్తున్నావు కాబట్టి కొంత నువ్వు మాట్లాడింది, నువ్వు ఆలోచించింది మాట రూపంలో, క్రియ రూపంలో నువ్వు కనపరచగలవు. కానీ దేవుడు చేసే క్రియ హృదయముకు శరీరముకు ఏమీ తెలియదు. అంతరాత్మ హృదయాలకే తప్ప శరీరముకి ఏమీ తెలియదండి. కాబట్టి శరీరము కూడా తెలుసుకోటకు అవకాశం దేవుడిచ్చాడు. ఈరోజు శరీరముతో నింపబడి మనుషులుగా రూపించబడిన మనము ఇప్పుడు దేవునిని ఎందుకు స్తుతించాలి, ఎందుకు గణపరచాలి అనే భావములోకి మనం వచ్చినప్పుడు యేసు ప్రభుని స్తుతించటం వలన నీ ఆరోగ్యం కొరకే, నీ మంచి కొరకే, నీ క్రియల కొరకే, నీ స్థితిగతుల కొరకే ప్రభుని స్తుతిస్తున్నాం. అంతే తప్ప ఏదో నాకు కలిగిందిలే, ఏదో నాకు అనుగ్రహించబడాలిలే అని స్తుతి మాత్రం చేయకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఆరాధించటం వల్ల నీకు కలిగే మేలు అసలు ఊహించగలవా? విలువ కట్టగలవా? గ్రహించగలవా? అది ఎంత గొప్పదో తెలుసుకోగలవా? అసలు విషయం అది. తెలుసుకోకపోతే నష్టము మనకే కలుగుతుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఏం చేయాలి మనం తెలుసుకోవాలి. ఎవరి గురించి? ప్రభు గురించి తెలుసుకోవాలి. ప్రభు క్రియల గురించి తెలుసుకోవాలి. ప్రభు ఆలోచన గురించి తెలుసుకోవాలి. ప్రభు తలంపుల గురించి తెలుసుకోవాలి ప్రియులారా. అప్పుడే మనం ఏమవుతాం? దేవుని ఆత్మ సంబంధులుగా జీవిస్తాం. దేవుని ఆత్మ సంబంధులుగా మనం నడుచుకుంటాం. అప్పుడే దేవుడు నీ ఎడల నా ఎడల ప్రేమ, దయ, జాలి, విశ్వాసము, నమ్మకము కూడా ఇవన్నీ కూడా మనకు కలగజేస్తారు. అందుకాబట్టి దావీదు గారు గొప్ప స్తుతిగా చేయాలని, దావీదు గారు తన గొర్రెలు మేపుచున్నప్పుడు ఏవండి ఒక రోజున తోడేళ్ళు వచ్చిందంట. తోడేళ్ళు వచ్చి దావీదు గారు చక్కగా దేవుని పాటలు పాడుకుంటూ వచ్చినప్పుడు తోడేళ్ళు రాగరాగన ఒక గర్జన వేసింది. ఎలాంటి గర్జన అంటే, ఇక్కడ దావీదు గారు తోడేలుని రావటకును, తోడేలుని మరి కొట్టడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దావీదు గారు నా శక్తి కాదు, దేవుని శక్తి ఎంత బలమైనదో చూపించుటకు కూడా ఆనాడు తోడేలు దావీదు మార్గం మీదకు వచ్చినప్పుడు ఆయన దాన్ని జయించాడు. అంటే దేవుడు మనుషుడికి ఎంత బలం ఇచ్చాడు. ఆ బలం ఎంత? ఆ బలము నువ్వు తూకమేయగలవా? విలువ కట్టగలవా? అసలు అది గ్రహించగలవా అనే మాటను ప్రభువా అందిస్తున్నాడు అనే మాటను ప్రభు మనకు కలగజేస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు. అసలు లేడు. దేవుడని వాడు నేనే. నా చేతులతో నేను సృష్టించాను, నా ఆలోచన అంతా నీకు ఇచ్చాను. నేనేమి చేస్తున్నానో, నేను ఎలాగుంటున్నానో ఉన్నావు. కానీ నాతో మాట్లాడే అదృష్టం నీకుంది. ఏముంది? నాతో మాట్లాడే అదృష్టం మనకుంది, మనుషుడికి ఉందంట. ఎప్పుడు ఎలాగో అంటే మనం గ్రహించండి, ఆయన సన్నిధిలో ఏ రీతిగా ఉన్నామో అది ఆలోచించండి. ఆయన క్రియలన్నీ కూడా బలముగాను, విశ్వాసంగాను, భక్తిపరంగాను, విధేయత ప్రకారంగా విధేయతను చూపించే ప్రకారముగా గాను ఇలాగ చెప్పుకుంటూ ఉంటే చాలా రకములుగా దేవుడు నీకు ఆదరణిస్తున్నాడు. అందుకే మనుషులారా, మీరు గ్రహింపు కలిగి ఉండని లేఖనం చెప్తుంది. మనకి ఏం చెప్తుందండి? గ్రహింపు. ఎటువంటి గ్రహింపు? ఆత్మ సంబంధమైన గ్రహింపు. ఆత్మ సంబంధమైన గ్రహింపు
ఏం కలుగజేస్తుందంటే ఒక్కసారి ఆత్మకు లోబడి చూడండి. ఆ రోజు నీ దేహము ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా కేరింతలు కొడుతుంది. చూడండి, కొత్త నీరు వచ్చినప్పుడు చేపలు ఎలాగే ఎగిరెగిరి గొంతులేసి ఎదిరిస్తాయో ఎదిరిస్తాయి. అంటే నీటికు ఆ ప్రభావానికి ఎదురేటకు చేప చాలా ఇష్టపడుతుంది. మన వర్షాకాలంలో శీతాకాలంకు వర్షాకాలంకు మధ్యన ఒక కాలం ఉంటుంది కదా, ఆ కాలంలో పులస వస్తుంది. అది ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి మన మధ్యకు వస్తుంది. అది ఎక్కడంటే నర్సాపురం నుండి ఇలాగా మరి గోదావరిలోనికి చప్పనీటికి అనగా తీయనీటికి వచ్చేస్తుంది. ఉప్పు నీటి నుండి తీపి నీటికి వచ్చినప్పుడు అది ఎలస కాస్త పులస వస్తుంది. ఇప్పుడు మనిషివు నీవు దేవుని ఆత్మతో నింపబడిన వాడు కాబట్టి ఇప్పుడేమవ్వాలి? ప్రవచనకర్తవయ్యాలి. దేవుని రూపమున కలిగిన వాడుగా ఉండాలి. అందుకే ఎలస పులసైట కారణం ఏంటి? అది ఎలసేమో ఓ రకమైన రంగు ఉంటుంది, పులసేమో వెండితో పోలుతారు. పులసని వెండిలాగా మెరుస్తుందండి. అటువంటి మరి ఆలోచన శక్తి దేవుడు నీకు నాకు కలగజేసినప్పుడు ఎంత విలువైన దానం. కొన్ని వేల కిలోమీటర్ జర్నీ చేసి అప్పుడు ఏదో ఒక రోజున విశ్రాంతి స్థలముకు నిన్ను ప్రభువు తీసుకెళ్తాడు. అబ్బాయి చాలు, ఇంకా నువ్వు చాలా శ్రమ పడ్డావు కాబట్టి ఇక్కడ విశ్రాంతి తీసుకో అన్నా. అది ఎక్కడ? మానవ యొక్క దేహానికి విశ్రాంతి మరి నిద్ర అయితే ఆత్మకు విశ్రాంతి దినం ఎక్కడ తెలుసా? పరదేశ్ అండి. ఈ పరదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రభు యొక్క రాకడను నిమిత్తము ఎదురు చూసే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆలోచన బట్టి మనం ఎంతగా ఎలాగూ ఉండాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా గ్రహించాలి అనేది చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకుంటూ నేర్చుకునే ఆలోచనను దేవుడు మనకిస్తాడు. కాబట్టి మనము ఈ ఉదయ కాలములో ప్రభు చూపించుచున్న ఈ గొప్ప కార్యం ఏదైతే ఉందో అది విలువగాను, విశ్వాసంగాను, భక్తిపరంగాను, విధేయత ప్రకారంగాను, వినయం ప్రకారముగాను దేవుడు అన్ని రకములుగా మరి విలువైన విశ్వాసమును, విలువైన గొప్పతనమును నీ ఆత్మతో అనగా దేవుని ఆత్మతో మనల్ని నింపి బలపరిచే సమయం ఇదే. ఎక్కువ చావున ప్రార్థన చేసే సమయం, యేసు ప్రభుని స్తుతించే సమయం, యేసు ప్రభుని ఘనపరిచే సమయం, యేసు ప్రభుని ఆనందపరిచే సమయం ఏదంటే ఎక్కువ చావున. 2 నిమిషాలైనా, 2 నిమిషాలైనా, 10 నిమిషాలైనా, గంట అయినా, అయితే ఆ ఉదయకాలం ఉండి మరి మధ్యాహ్నం వరకు, సాయంకాలం వరకు, లేదా రోజంతా కూడా నువ్వు దేవునిని కనిపెట్టుకున్నావా? కనిపెడితే కూసేపే. మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనిపెడతాం. 24 గంటలు బలాన్ని కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? మనం చేసేది 5-10 నిమిషాలే స్తుతి, కానీ 24 గంటలు శక్తి కావాలి, 24 గంటలు జ్ఞానం కావాలి, 24 గంటలు ఏంటి కావాలి? వివేకం, వినయము అన్నీ నాకు, ఆస్తులు, అంతస్తులు, సంపాదన మనకు కావాలి. చేసేది 5-10 నిమిషాలు స్తుతి, కానీ గంటల తరబడి మాత్రం ఏం చేయకుంటాం? మనుషుల యొక్క అవసరాలు, మనుషుల యొక్క కోరికలు, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ఆత్మీయ నడిపింపులను నాయన అనుగ్రహించబడి వాటన్నిటిని బట్టి విజయం సాధించి బలపడి స్థిరపడి ఆయన సన్నిధిలో గొప్ప నడిపింపు కలిగిన విశ్వాసగా గాను, భక్తగా గాను, అలాగే కుటుంబంకు దేవునికి విశ్వాసుడుగా గాను, దేవుని పెళ్లి కుమారుడు ఆయనైనప్పుడు పెళ్లి కుమార్తెగా అలంకరించుకునే విషయంలో మనం ఏమై ఉండాలంట? ఏమండి? ముందు చూపు కలిగి ఉండాలంట. ఏమై ఉండాలి? ముందు చూపు.
గనుక యేసు ప్రభు ఈ ఉదయ కాలములో నీతో నాతో మాట్లాడుచున్నాడనే విషయమును గ్రహించి ప్రార్థించి స్తుతించే భాగ్యం దేవదేవుడు మనందరికి అందించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయగల మా తండ్రి, నీ కొందనాలు దేవా. ఈ ఉదయ కాలములో ప్రభా మరొకసారి నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను గణపరిచే భాగ్యం, నీ గురించి మాట్లాడుకునే భాగ్యం, నీ గురించి ఆలోచించుకునే శక్తిని మాకు కలగజేసి మమ్మల్ని సిద్ధపరచున్న ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అడిగిటి వాటికంటేను ఊహించట వాటికంటేను అత్యధికముగా దీవిస్తానని బలపరచిన ఓ తండ్రి నీ కొందనాలు ప్రభా. ఇదిగో దేవా, అనేకులు అనేక రకాలుగా శోధన కలిగి ఉన్నారు. కానీ దేవా, మరి అనేక బిడ్డలు అనేకమైన విధములు కలిగిన వారిగా ఉన్నారు. ఇదిగో నాయన, మా ప్రియులు అనేకులు బలహీనతతోనూ ఆర్థికమైన ఆశలతోనూ కుటుంబ యొక్క బిడ్డలతోనూ అనేక రకాలుగా శోధించబడుతుని రక్షించబడుతూనే నాయన నీ యందు విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నట్టుగానే గొప్పగా ఘనముగా ఆలోచనగా ప్రభా మమ్మలను బలపరుచుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం ప్రభా? ప్రార్థించడం తప్ప. ఆ ప్రార్థనే నువ్వు కోరుకుంటున్నావు గనుక మా దేశవాసులను, మా గ్రామవాసులను, మా పట్టణవాసులను తండ్రి, మా బంధుమిత్రులను, మా స్నేహితులను, అనాథంబులను, అక్కాజీలను అందరినీ రెక్కల నీడలో కాచి కాపాడి నీ సన్నిధి భాగ్యము అందించుమని దేవా, ఈ సమయంలో నాయన ఎవరైతే బలహీనత కలిగి ఉండి, ఎవరైతే శోధనలో పడిపోయి నాయన, ఎవరైతే నాయన ఇదిగో నాయన బలహీనతతో ఉన్నారో వారందరినీ నీ వాక్యము చేత, వారందరినీ నీ మేలు ఆలోచన చేత సిద్ధపరిచి బలపరిచి నడిపించమని ఆత్మరూపుడును రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడుగుచు, పిల్లలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, నడివయసులో ఉన్నవారేమి అందరూ అంతటా నిన్ను స్తుతించే భాగ్యము అందించమని, కల్పించమని, నడిపించమని ప్రార్థన చేయించున్నాం. అటువంటి తలంపు, అటువంటి ఆలోచన బలమును శక్తితో నింపబడి ఆయన యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిలో మనమందరము కూడా ఆయన ఎడల విశ్వాసము, నమ్మకము, భక్తి కలిగి జీవించే కృపను దయచేయండి. మా దేశాలు, మా గ్రామాలు, మా పట్టణంలో ఉన్న ప్రతి మనిషి జీవితంలో సెటిల్ అవ్వాలని, జీవితంలో గొప్పగా జీవించాలని, జీవితంలో గొప్పగా నలుగురితో కూర్చోవాలని ఆలోచన మరి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న క్రియను బట్టి వందనాలు చెల్లిస్తూ నీ ఆలోచన క్రియలను మాకు అందించి బలపరిచి వదిలి చేయమని దీనదాసులమైన మనం ప్రభువా పరలోక రాజా వందనాలు చెల్లిస్తూ దేవ మాకిచ్చిన ప్రతి పనిముట్టు, పాడి పంట, తండ్రి, బంధుమిత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు, మాకు కలిగిన పిల్లలు అందరూ నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రపంచ దేశము 850 కోట్ల ప్రజలు, 260-70 సుమారు భాషలు కలిగిన ఈ ప్రజలలో మరి వింతగా మరి వేరే రకంగా కనబడిచినప్పటికీ దేవుడు ఏ రకంగా మనల్ని ఆదరిస్తున్నాడు, ఏ రకంగా బలపరిచి ఆయనకు ఘనతను తెచ్చుకుంటున్నాడు అని విశ్వాసం ప్రభా మాకు దయచేసినందుకు వందనాలు. దయగల మా దేవ, ఈ ఉదయ కాలంలో ప్రయాణములో వెలుచున్న వారు, ప్రయాణంలో కొనసాగుచు, అలాగే వారి వ్యాపారములు, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి జీవితంలో ఎంత ప్రశాంతతగా ఉండాలో అంత ప్రశాంతత వారికి, వారి క్రియలకు అందించి బలపరచమని
నీ సన్నిధి యొక్క భాగ్యము తోడుగా ఉంచమని క్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలి స్తుతిస్తూ విడిచింది మరిచింది సమస్తమును నాయన దేవా ఇదిగో నాయన 2 రోజుల కిందట నాయన ఊరు ప్రయాణం చేసి అనేక కుటుంబాలను దర్శించి ప్రార్థించి వారి కుటుంబాలను వారి ఆలోచనలు వారి యొక్క క్రియలను వారి తలంపులు కూడా నీ చేతులుగా అప్పగించి వచ్చాను ప్రభా. దేవా వారి యొక్క క్రియలు ఎవరికి బాగోగు కావాలని ఎవరికి నైనా త్వరగా ఆరోగ్యంతో కట్టుకోవాలని ఆశపడుచున్న ప్రాణమును నాయన తృప్తిపరిచే మనుషులు కాదు ప్రభా. కనుక నాయన నీ ఆలోచన యావత్తు నాయన నీతో పాటు నేను ఏకవిస్తాను ప్రభా అని మనిషిగా మనం ఏ రకంగా ఉంటున్నాం, ఏ రకమైన దేవుని స్తుతిస్తున్నాం, ఏ రకమైన ఆలోచనలో ముందుకు సాగి ప్రభువును గణపరుస్తున్నాం. ఇదిగో నరులారా పైకెక్కి రండి అని పిలుస్తున్నాడు. పిలిచిన ప్రభుని దగ్గరికి మనం వెళ్ళాలంటే చాలా మొదట చూపు కలిగి, మొదట ఆలోచన కలిగి, మొదట క్రియల రూపంలో నీ బిడ్డల్ని కాపాడుకోమని క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తూ స్తుతిస్తూ మా ప్రియులు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికీ ఆరోగ్యం, ఆయుష్, జ్ఞానము, తెలివి, వినయము, విధేయత, సంపూర్ణమైన శక్తి, మాల్యతతో బలమును శక్తిని దేవదేవుడు అందించి బలపరిచి దీవించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మానవుడైన మాకు దయచేయం, మళ్ళా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా మా ప్రార్థన క్షమించు, మమ్మల్ని శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు మీ ఆలోచన మీ పని పాటలకు దేవదేవుడు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.